అంబట్ రిమాండ్ విధించాలి పోలీసు తరపున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయలక్ష్మి జగదీష్లు కోర్టును కోరారు. సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అంబట్ రాంబాబుకి ఈ నేరాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. క్లియర్గా లైవ్లు వీడియోలు అసభ్యకర మాటలు కూడా పొన్నవోలు గారు బరలా ఈయన కూడా ఇరికించేస్తారేమో అనిపిస్తుంది ఆయన స్టేట్మెంట్స్తో. గతంలో కూడా కొన్ని మామూలుగా ఉండే కేసుని బలోపేతం చేసేలాగా కూడా జరిగాయి. ఇకపోతే ఆయనపై నమోదైన నేరాలన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్నందున రాంబాబుకు రిమాండ్ విధించొద్దని కోరారు. మళ్ళీ ఇక్కడ చూడండి రిక్వెస్ట్, మళ్ళీ ఎందుకు మరి ఎవడొస్తాడు రాని అనుకున్న వాళ్ళు ఈ విధించొద్దని రిక్వెస్ట్ చేసుకోవడం ఎందుకు? రాని వెళ్తాను, ఏం చేస్తారు, మహా అయితే అరెస్ట్ చేస్తారు, చేయని అన్నప్పుడు మరి ఇది ఎందుకు లాయర్ని పెట్టి మళ్ళీ మాట్లాడించుకోవడం? అలాగే చూడండి, తనకు 68 ఏళ్ల వయసు ఉందని న్యాయవాదిగా ఎమ్మెల్యేగా మంత్రిగా విధులు నిర్వహించారని చెప్పారు. తనపై శనివారం అర్ధరాత్రి పోలీసులు దాడికి పాల్పడ్డారని, తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఇలా వ్యవహరించాల్సి వచ్చిందని ఇద్దరు సీఐలు చెప్పినట్లు న్యాయమూర్తికి వివరించారు. ఇద్దరు సీఐలు ప్రెజర్ చేయడం వల్లే మేము ఇలాగ ఆయన అరెస్ట్ చేశాము అని కూడా చెప్పారట. మొత్తం మీద ఏదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి తల్లి చెల్లి అని కూడా వాళ్ళ పార్టీలో తల్లి చెల్లికే విమర్శించే వాళ్ళు ఎదుటివారిని చాలా ఇంచపరుస్తారు. ఇక్కడ మరొకటిసారి ప్రస్తావించిన అంశం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని సతీమణి అసెంబ్లీ సాక్షిగా దారుణంగా విమర్శించారు. ఇప్పుడు తల్లిని కూడా ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకర సంఘటన. అసలు ఇట్లాంటివి జరుగుతుంటే ప్రభుత్వం ఎటుపోతుంది, రాజకీయం ఎటుపోతుంది, చదువుకున్న వాళ్ళు మేధావులు రాజకీయాల్లోకి రావాలి అనేది అందుకే.